నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. మొదటగా స్థానికతను తేల్చరా అని క్వెషన్ మార్క్ పెట్టిర్రు. మరో 2.5 నెలల్లో వైద్య విద్య ప్రవేశాలు, మే నెల 5న నీట్, జూన్ 14న ఫలితాలు. ఇప్పటిదాకా విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు, బైఫర్కేషన్ తర్వాత ఇవి ఇంకా చేంజ్ చేయలేదు. మరో 45 రోజుల్లో ముగియనున్న విభజన చట్టం స్థానికతపై తేల్చాలని ఇప్పటికే హెల్త్ వర్సిటీ లేఖ. ఈ విషయం మీద కసరత్తే మొదలుపెట్టిన సర్కారు తాత్సారం చేస్తే 400 నుంచి 500 ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు. ఆందోళనలో వైద్య విద్య అభ్యర్థులు, తల్లిదండ్రులు. లోక్సభ ఎన్నికల హడావిడిలో పడి సర్కారు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ ప్రక్రియ అంతా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే జరగాలి. ఇప్పటిదాకా విభజన చట్టం ప్రకారం వరుసగా 7 నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివితే అదే విద్యార్థుల లోకల్ క్యాడెట్గా గుర్తించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వైద్య విద్యలో యూజీ, పీజీల ప్రవేశాల కోసం దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం విభజన చట్టం కాలపరిమితి ఈ ఏడాది జూన్ 2తో ముగియనుంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్, 3,112 పీజీ సీట్లున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నత విద్యా సంస్థల పరిధిలోనివే. విభజన చట్టం ప్రకారం 7 నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివితే వారిని స్థానికతగా చూపి వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించారు. ఇక నుంచి అలా ఇవ్వడానికి వీలు కాదు. ఒకవేళ స్థానికతపై సర్కారు నిర్ణయం తీసుకోకుండా వైద్య విద్య ప్రవేశాలు చేపడితే రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మన వాళ్ళు ఏకంగా 400 నుంచి 500 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య విద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే అడ్మిషన్స్ మొదలు కాకముందే దీనిపై క్లారిటీ ఇవ్వాలని తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వేరే రాష్ట్రాలలో ఎట్లుంది అంటే వైద్య విద్యలో ప్రవేశాలను స్థానికతగా ఎలా నిర్ణయించాలి అనే విషయంలో పలు రాష్ట్రాలు వేర్వేరు నిబంధనలు నిర్దేశించుకున్నాయి. కేరళలో విద్యార్థి ఆ రాష్ట్రంలోనే జన్మించడంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అక్కడే పుట్టి ఉంటే వారిని స్థానికులుగా అంటే కేరళైట్స్గా పరిగణిస్తారు. ఈ మేరకు జనన ధృవీకరణ పత్రాలు స్థానిక విలేజ్ ఆఫీసర్, తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే విద్యా ప్రవేశాల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. తమిళనాడులో అయితే ముందుగా స్థానికుడై ఉన్నట్లు రెవెన్యూ విభాగం ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలి. 6 నుంచి ఇంటర్ వరకు ఆ రాష్ట్రంలో చదివితే లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారు. ఒకవేళ తమిళనాడు వాసి అయినప్పటికీ 6 నుంచి ఇంటర్ వరకు ఇతర రాష్ట్రాల్లో చదివితే అప్పుడు తమిళనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే నేటివ్ సర్టిఫికేట్ పరిగణలోకి తీసుకొని స్థానికతను కల్పిస్తున్నారు అని ఇచ్చారు. ఇకపోతే మరి ఇది తొందరగా డిక్లేర్ చేస్తే బాగుంటుంది. ఎస్సీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ఈ నెల 3 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి అంటే వరంగల్ డిస్టిక్ ఒకసారి చూడండి. ఎన్సీఈటీతో ఏ జిల్లాలు? వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి. ఇదే కాదు అన్ని డిస్టిక్లకు సంబంధించిన స్టడీ సెంటర్లలో కూడా వేకెన్సీలు ఉంటాయి. ఒకసారి పోయి కనుక్కుంటే మీకు కూడా తెలుస్తుంది. ఎన్సీఈటీతో 4 ఏళ్ల బీఈడి చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడిలో చేరొచ్చు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అన్నమాట ఇది. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్లకి ఏప్రిల్ 30 రాత్రి 11:30 వరకు. ఎగ్జామ్ జూన్ 12కు ఉంటాయి. మన స్టేట్లో మొత్తం 250 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి ఇంకో వీడియో చూద్దాం. సమర్థ్ AC.in లేకపోతే NTA AC.inలో చూడవచ్చు మీరు దీని పూర్తి వివరాలు. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే NITలో టీచింగ్ అసిస్టెంట్లు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది? 22/4. RCBలో కన్సల్టెంట్ పోస్టులు దీనికి లాస్ట్ డేట్ 34. ఏపీ వెబ్సైట్కి దరఖాస్తుల వెల్లువ సోమవారం నాటికి 3.46 lakhs దరఖాస్తులు. అపరాధ రుసుముతో 12 వరకు దరఖాస్తు. దీంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. 7 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో పెడతారంటే మే 16 నుంచి 22 వరకు ఎగ్జామ్లు ఉంటాయి. దీంతో ప్రైవేట్ వర్సిటీలలో కూడా మనకు గవర్నమెంట్ సీట్లు ఇస్తారు. ఇది తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండే. NPCILలో ముంబైలో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే 34. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దీంట్లో డిప్లొమా కోర్సులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే వచ్చే నెల 10 తారీఖు. మే జూన్ మధ్యలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. NSD.gov.in వెబ్సైట్. IIT గాంధీనగర్లో MTech కోర్సులు దీనికి లాస్ట్ డేట్ 17/4. నిట్టే జలంధర్లో MBA కోర్సులు
లాస్ట్ డేట్ 25 వచ్చే నెల 20. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో నాగ్పూర్లో 861 యాక్ట్ అప్రెంటిస్లు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు 9/5. ఇకపోతే ఐకార్ ఆల్ ఇండియా పీజీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే May 11. వెబ్సైట్ ntac.in, ఎగ్జామ్స్ NTA ఐకార్. ఆంధ్ర వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ BBA MBA. ఇంటిగ్రేటెడ్ అంటే మనకు ఇది ఉంటుంది BBA MBA. BBA 3 years, MBA 2 years, ఈ మొత్తం కలిపితే 4 yearsలో కంప్లీట్ అయిపోతుంది. దీనికి విశాఖ IIM సహకరిస్తుందంట. కాకపోతే 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోతే మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకా 1 year లేదు 2 years చదివితే మనకు MBA సర్టిఫికేట్ కూడా ఇస్తారు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే గ్రూప్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల 18 లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ ఆంధ్ర యూనివర్సిటీ edu.in. TGRDC సెట్ 2024కు 18,556 దరఖాస్తులు, 28న పరీక్ష, 21 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన SC ST BC గురుకులాల్లో అడ్మిషన్లకు సంబంధించిన విషయం ఇది. ఒకసారి మీరు అప్లై చేసుకుంటే చూడండి. 25న లాస్ట్ దరఖాస్తుల 25 వరకు లాస్ట్ దరఖాస్తుల స్వీకరణ. నిన్నటితోటి లాస్ట్ డేట్ ఉండే అయిపోయింది. అపరాధ రుసుముతో May 25 వరకు అవకాశం. June 3న లాస్ట్ పీజీ లాస్ట్ పరీక్షలు. ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. 24న లేకపోతే 25న ఇంటర్ ఫలితాలు తెలంగాణ నుంచి ఇవన్నీ అయిపోయినాయి. వెరిఫికేషన్ ఎవాల్యుయేషన్ అన్నీ అయిపోయినాయట. 24 లేకపోతే 25 రోజు ఒక డేట్ ఇస్తారు, మరి ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో తెలియదు. RCB ఫరీదాబాద్లో MS PhD బయోటెక్నాలజీ దీనికి సంబంధించింది. లాస్ట్ డేట్ 34. NIN కోర్సులతో మెరుగైన అవకాశాలు, సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ అని ఇచ్చారు. MBBS, BSc హోమ్ సైన్స్, అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, BSc విత్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తదితర కోర్సులు పూర్తి చేసుకున్న వారు NIN MSc కోర్సులకు దరఖాస్తులు చేయవచ్చు. మంచి మంచి కోర్సులని ప్రవేశాలు ఇట్లా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. NINRES.inలో అకాడమిక్స్లో వెళ్తే ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. కాకపోతే ఫీజు ఎక్కువనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కెరీర్ కూడా అట్లనే ఉంటుంది. కొలువుకు ఎంపిక అయితే నెలకు 1,00,000 జీతం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ఐకారు పీజీ ఇది ఇందాక చూసినాం. లాస్ట్ డేట్ 11 May ఉంది. TSRJC ప్రవేశ పరీక్ష 21న. మొత్తం 35 గురుకుల రెసిడెన్షియల్స్ ఉన్నాయి. MPC, BIPC, MEC కోర్సులో మొదటి సంవత్సరం ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 21న ప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో సెంటర్లు ఉన్నాయి. ఉదయం 10 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. చూసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేస్తే అలర్ట్గా ఉండండి, ప్రిపేర్ అయితే మంచిది. హాల్ టికెట్ ఆల్రెడీ మనకు వెబ్సైట్లో పెట్టారు, ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. కొలువుకు ఎంపిక అయితే నెలకు 1,00,000 రూపాయల జీతం అని ఇది కూడా చూద్దాం. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే పరీక్ష తేదీ జూలై 14. మనకు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో సెంటర్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ దీనికి లాస్ట్ డేట్ దీనికి కూడా June 21న మొదలవుతాయి. హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం హైదరాబాద్ ఉంది. ఇకపోతే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ దీనికి లాస్ట్ డేట్ గడువు ఫీజు ఆన్లైన్ దరఖాస్తులు 13 పోస్టులకు April 30 నుంచి 30 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు. దీనికి కూడా టైం లేదు కాబట్టి ఈరోజే దీన్ని వీడియో చేద్దాం. పరీక్ష ఫీజు ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ 30 April 30. UPSC.gov.in వీళ్ళ వెబ్సైట్. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.